నరేంద్ర మోడీ గారు మూడవసారి మొదటి సంవత్సరం అంటే 11 సంవత్సరాలు దిగ్విజయంగా తన పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి తెలంగాణ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఏ భారత ప్రజలైతే ప్రజాస్వామ్యానికి లోబడి 3 సార్లు ఒక వ్యక్తిని వరుస క్రమంగా అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అతి పేద కుటుంబంలో జన్మించి ఛాయ్ అమ్మి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి మూడవసారి ప్రధానమంత్రి కావడం అనేది ఈ దేశ చరిత్రలో అది మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ 11 సంవత్సరాల్లో పాలనలో తెలంగాణ భారత ప్రజల ఆకాంక్షలు ఆలోచనకు అనుగుణంగా ఏ నమ్మకంతోనైతే వారు ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడమే కాకుండా వారి విశ్వాస పాత్రుడై భారతదేశాన్ని ఈ 11 సంవత్సరాల కాలంలో అగ్ర దేశాల సరసన నిలబెట్టి గతంలో ప్రపంచ దేశాల ముందు చేయి చాపే పరిస్థితి నుంచి అగ్ర దేశాలకు సైతం కూడా ఆపన్న హస్తంగా ఇవాళ ఆ స్థాయికి చేరుకోవడం అంటే ఒక విజనరీ లీడర్గా, ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిగా ఆ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి దక్కింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము అభివృద్ధి, పేదల సంక్షేమము, దానితో పాటు ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అంశాలకు ప్రాధాన్యతనిచ్చి వారు ప్రధానమంత్రి కాకపూర్వం ఎక్కడో 10వ 11వ స్థానం ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థను వారు మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా అనేక ఒడిదుడుకులు, అవరోధాలు, అడ్డంకులు కోవిడ్-19 నుంచి మొదలుకుంటే ఆపరేషన్ సింధూర్ వరకు ఆర్థిక భారంతో కూడుకునే అన్ని అంశాలను అధిగమించి భారతదేశాన్ని 4వ స్థానానికి తీసుకెళ్ళాడు. జపాన్ను సైతం కూడా వెనుకకు తోసి ఇవాళ 4వ స్థానానికి తీసుకురావడము, అతి త్వరలోనే ఇంకా 2 సంవత్సరాల లోపలనే 3వ స్థానానికి చేరుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు నరేంద్ర మోడీ గారు. వారు ఈమె గొప్ప ఆర్థికవేత్త కాదు, కానీ ఈ దేశ ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా, ఈ దేశ ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిగా, పేద ధనికైనటువంటి వ్యత్యాసాలు లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలను సమదృష్టితో వారికి సమన్యాయం చేస్తూ ఇవాళ ఈ 11 సంవత్సరాల్లోనే భారతదేశం యొక్క కీర్తిని పతాక స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా 2047 సంవత్సరం వరకు దేశానికి 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తయ్యే సందర్భంలో వికసిత భారత్గా, అభివృద్ధి చెందినగా దేశంగా మార్చేటువంటి సంకల్పంతో వారు ముందుకు పోతా ఉంటే, మరోవైపు ఈ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎంతో గంపెడు ఆశతోని
బీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన, అవినీతి పాలన విసిగి మార్పు కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు మాటలకు నమ్మి ఇవాళ మోసపోయి ఈ 18 నెలల్లోనే ఎక్కడ లేని అవినీతిని ఇవాళ మూట కట్టుకొని అపఖ్యాతి, దిక్కుతోచని పరిస్థితి ఇవాళ తెలంగాణ. 18 నెలలకే ఒక్కసారి బేరీజు వేసుకుంటే 11 సంవత్సరాలుగా నిరంతరాయంగా అవినీతి తావు లేకుండా జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. ఆ రకంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఇక్కడ కొనసాగిస్తూ ప్రభుత్వం యొక్క పథకాలు, రాయితీలు పేదవారికి అందించేటువంటి అన్ని పథకాలు కూడా నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలకు చేర్చే విధానం. రేవంత్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో కేవలం తన కుర్చీ కాపాడుకోవడానికి ఒకవైపు హైకమాండ్ పోరు, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ సీనియర్ల పోరు. రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ పర్యటనలు 45 సార్లు, అనేక సందర్భాల్లో అపాయింట్మెంట్ దొరకకుండా పడిగాపులు కాసి తిరిగి వచ్చినటువంటి ఉదంతాలు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తెలంగాణకి ఏమిటంటే, ఒరగబెట్టింది ఏమిటంటే ఢిల్లీ సంపదను, మరి ఆ మూటలన్నీ కూడా ఢిల్లీకి మోస్తున్నారు. తెలంగాణకు మాత్రం ₹1 పెట్టుబడి తీసుకురావడం లేదు. పూర్తిగా ఇవాళ అవినీతి మరకలతో, అవినీతిలో ఏ రకంగా దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం, దేశంలో ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అత్యంత ఉత్తమమైన రాజ్యాంగ పదవి, ముఖ్యమంత్రి పదవిని ఇవాళ రాహుల్ గాంధీ వద్ద తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నాడో తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏనాడు కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ వద్ద తెలంగాణ అభివృద్ధి గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించకుండా ఇంతసేపు రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన, రాహుల్ గాంధీ కోరిక మేరకు రిజర్వేషన్లు, రాహుల్ గాంధీ కోరిక పేరు మీద సామాజిక న్యాయమని, రాహుల్ గాంధీ కోరిక పేరు మీద మంత్రివర్గ విస్తరణ, రాహుల్ గాంధీ కోరిక మేరకు పిసిసి కార్యవర్గం యొక్క మరి వీటితోనే కాలం గడుపుతూ రాహుల్ గాంధీ కోరిక తెలంగాణ ప్రజలు కోరికలను మాత్రం నట్టేట ముంచారు. మళ్ళీ మేము సూటి గడుపుతున్నాం మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ నువ్వు రాహుల్ గాంధీకి రాయబారివా, తెలంగాణ ప్రజలకు జవాబుదారివా? ముందు తెలుసుకోండి. తెలంగాణ ప్రజలు ఓటేసి నిన్ను గెలిపించారా, లేదా రాహుల్ గాంధీ మెప్పు కోసం ఇవాళ పనిచేస్తా ఉన్నావా? తెలంగాణకు ముఖ్యమంత్రివా, రాహుల్ గాంధీకి బంటువా? మాట్లాడితే ఉదయం లేస్తే రాహుల్ గాంధీ జపం తప్పితే ఇతరత్ర లేదు. అడుగు వేస్తే అడుగు తీస్తే రాహుల్ గాంధీ జపం. మీరు ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజలు మభ్యపెడుతున్నారు. ఒక్కరోజు తంతుతో ముఖ్యమంత్రి గారు ప్రజా ధర్మాలను అటకెక్కించాడు. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ, బీజేపీ భరోసా పేరు మీద ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగము లేదా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజలతో కలిసే పరిస్థితి లేదు. అందుకనే బీజేపీ భరోసా పేరు మీద భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో ఈ కార్యక్రమం రాష్ట్ర పార్టీ కార్యక్రమం ప్రవేశపెడితే రోజువారీగా వందల సంఖ్యలో ప్రజలు తమ సమస్యలు గోడు ఇక్కడికి వస్తూ ఉన్నారు. పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు నా వంతుగా ఈరోజు కేవలం
బీజేపీ భరోసా పేరు మీద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉదయం 11:30 నుంచి 3:30 గంటలు కూర్చుంటే 100 పై చిలుకు ఇవాళ బృందాలుగా వచ్చి సమస్యల గోడును వెలపించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా లంచం ఇస్తే కానీ కార్యాలను అడుగుపెట్టే పరిస్థితి లేదని చెప్పి ఆవేదన వెలకెక్కుతున్నారు. ఇవాళ యువత ఉద్యోగాల కోసమని చదువుకున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దళితులు అమ్మాయిలు ఇవాళ నగరికి వచ్చారు. కళ్ళకు